హలో ఫ్రెండ్స్, మైసెల్ఫ్ రిజ్వానా. సో ఇంతకుముందు వీడియోలో మనం కంప్లీట్ గ్రామర్ పాయింట్ నుంచి వచ్చే సిలబస్ ఏంటి అనేది చూసాము. సో ఇప్పటి నుంచి ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా చూసుకుందాము, ఓకేనా. ఫస్ట్ మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ స్టార్ట్ చేద్దాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్లెయిన్ హౌ ఏ వర్డ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఏ సెంటెన్స్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి? ఒక వాక్యంలో ఒక పదాన్ని ఎలా ఉపయోగించాలి అని తెలిపేదే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో దే ఆర్ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ఇంగ్లీష్. మనకి ఇంగ్లీష్లో ఎన్ని ఉన్నాయి పార్ట్స్ ఆఫ్ స్పీచెస్? 8 ఉన్నాయి. ఫస్ట్ వన్ నౌన్, ప్రనౌన్, యాడ్జెక్టివ్స్, వర్బ్స్, యాడ్వర్బ్స్, ప్రపోజిషన్స్, కంజంక్షన్స్, ఇంటర్జెక్షన్స్. ఓకే, నౌన్, ప్రనౌన్, యాడ్జెక్టివ్స్, వర్బ్స్, యాడ్వర్బ్స్, ప్రపోజిషన్స్, కంజంక్షన్స్ అండ్ ఇంటర్జెక్షన్స్. సో వీటిలో ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు ఫస్ట్ నౌన్ గురించి తెలుసుకుందాం. నౌన్ అంటే ఏంటి? ఏ నౌన్ ఈజ్ ఏ వర్డ్ యూజ్డ్ టు ఇండికేట్ ద పర్సన్స్ నేమ్స్, పర్సన్స్, థింగ్స్, ప్లేసెస్, రివర్స్ ఎక్సెట్రా. సో దీని గురించి మనకు తెలియాలి. నౌన్ అంటే ఏంటి? A noun is a word used to indicate the name of the persons. మనుషుల పేర్లని కానీ, ప్రదేశాల పేర్లని కానీ, వస్తువుల పేర్లని కానీ, సముద్రాల పేర్లని కానీ కంప్లీట్గా మనకు తెలియచేసేదే నౌన్. సో నౌన్లో కూడా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ నేమ్స్ వస్తున్నాయి కాబట్టి దాంట్లో టైప్స్ ఆఫ్ నౌన్స్ ఉంటాయి. సో అవి ఏంటి అనేది మనం చూద్దాం. కైండ్స్ ఆఫ్ నౌన్ అంటే టైప్స్ ఆఫ్, దీంట్లో ఎన్ని రకాల నౌన్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ వన్ కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, మెటీరియల్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. సో ఫస్ట్ వన్ మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఎన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ ఉన్నాయి అంటే 8 పార్ట్స్ ఆఫ్ స్పీచెస్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటి? నౌన్. సో నౌన్ అంటే కంప్లీట్గా మనుషుల, వస్తువుల, ప్రదేశాల పేర్ల గురించి తెలియజేసేదే నౌన్. ఆ నౌన్లో ఎన్ని టైప్స్ ఆఫ్ నౌన్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ వన్ కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, మెటీరియల్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్.